ఇప్పుడు సన్ రైజర్స్ థర్డ్ ప్లేస్కి వచ్చేసింది, ఆర్ఆర్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. సో సన్ రైజర్స్ మరి ప్యాట్ కమిన్స్ రాకతో మళ్ళీ పట్టాలు ఎక్కినట్టుగా అనిపించింది మనకు ట్రైన్. అలాగే యశస్వి జైస్వాల్, సూర్యవంశీ 37 బాల్స్లో మరొకసారి విరగదీశాడు, 103 రన్స్. అలాగే 12 సిక్సెస్ 5 ఫోర్స్. ధ్రువ్ జురెల్ 35 బాల్స్లో 41. అలాగే డొనోవన్ ఫెరీరా 16 బాల్స్లో 33, 3 ఫోర్స్ 3 సిక్సెస్. హెడ్మ్యాన్ అంతా ప్రభావవంతంగా కనిపించలేకపోయినాడు. మరి బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ ఇచ్చాడు, చాలా అద్భుతంగా ఉంది. 4 overs 27, 1 వికెట్ తీశాడు. అలాగే ఇషాన్ మలింగా 4 ఓవర్స్లో 38 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు, చాలా కీలకంగా బౌలింగ్ చేశాడు. మరి సాకిబ్ హుస్సేన్ మాత్రం ఆడుకున్నారు, 4 ఓవర్స్లో 62, 1 వికెట్ మాత్రమే తీశాడు. శివం కుమార్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా అంత ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయినారు. బట్ నితీష్ కుమార్ రెడ్డి 1 వికెట్ తీశాడు. సో సన్ రైజర్స్ బ్యాటింగ్ చూద్దాం. ట్రావిస్ హెడ్ మొదటి బాల్కే క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం, ధ్రువ్ జురెల్ క్యాచ్ వదిలేయడంతో మరి బతికిపోయాడు. తర్వాత మళ్ళీ అదే విధంగా అవుట్ అయ్యి జురెల్కి ఆర్చర్ బౌలింగ్లో. సో ఆర్చర్ ప్రతీకారం తెచ్చుకున్నాడు. అభిషేక్ శర్మ 29 బాల్స్లో 57, అద్భుతంగా ఆడాడు, అద్భుతమైన పేస్ ఇన్నింగ్స్ ఇది. 11 ఫోర్స్ 1 సిక్సెస్. అలాగే ఇషాన్ కిషన్ దుమ్ము దులిపేశాడు, ఆరేశాడు. 31 బాల్స్లో 74, 11 ఫోర్స్ 3 సిక్సెస్. క్లాసన్ 24 బాల్స్లో 29. బట్ క్లాసన్ కొద్దిగా మెల్లగా ఆడాడు, కీలకమైన ఇన్నింగ్స్ ఇది. ఎందుకంటే చేజ్ చేస్తున్న 129 రన్స్ అంటే అంత ఈజీ విషయం కాదు, ఎస్పెషల్లీ ఈ గ్రౌండ్ లోపల. నితీష్ కుమార్ రెడ్డి మాత్రం అదరగొట్టాడు, 200 స్ట్రైక్ రేట్తో 18 బాల్స్లో 36, 2 ఫోర్స్ 3 సిక్సెస్. అలాగే చివర్లో మరి కొద్దిగానే అవకాశం వచ్చింది సలీల్ అరోరాకి, 3 బాల్స్లో 8 రన్స్ 1 సిక్స్. అంతే మ్యాచ్ ఫినిష్ చేశారు, మంచి ఇన్నింగ్స్ని కొనసాగించారు. ఎక్కడ కూడా వెనుకకు తిరిగి చూడకుండా మరి ఒకరు అవుట్ అయినా, అటు ట్రావెల్ సైడ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళేం బెంబేలు ఎత్తలేదు. సో తిరిగి పోరాడే ప్రయత్నం చేశారు, అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే ఇక్కడ బౌలింగ్ విషయానికి వద్దాం. జోఫ్రా ఆర్చర్ మాత్రమే చాలా చక్కగా బౌలింగ్ చేశాడు, 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే బ్రిజేష్ శర్మ 4 ఓవర్స్లో 44. మిగతా ఎవరు కూడా ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేదు. ఆండ్రీ బర్గర్ని 3.3 ఓవర్స్లోనే 50 రన్స్, పరుగులు బాగా ఇచ్చాడు, అలాగే వికెట్లు కూడా తీయలేకపోయినాడు. సో రియాన్ పరాగ్ కూడా మరి గొప్పగా బౌలింగ్ చేయలేదు, 1 ఓవర్ వేశాడు, 12 రన్లు ఇచ్చాడు. సో ఇక్కడ ఈ మ్యాచ్ లోపల మరి సన్ రైజర్స్ దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ రాకతో బలం పెరిగింది, ఆత్మవిశ్వాసం పురోగు చేసుకుంది. సో ఎక్కడ వెనుతిరగకుండా అద్భుతమైన పోరాటాన్ని చూపించారు. సో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించారు, మళ్ళీ ఇక్కడ కూడా విజయం సాధించారు, 2 వరుస విజయాలు రాజస్థాన్ రాయల్స్. సో సన్ రైజర్స్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది, టాప్ గేర్ వేశారు. సో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా 3 జట్ల మధ్యన డెఫినెట్గా ఒక మంచి పోరాటం ఉండబోతోంది. అంటే రాజస్థాన్ రాయల్స్, అటు సన్ రైజర్స్, అలాగే చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, ఈ 4 జట్ల మధ్యలో డెఫినెట్గా ఒక చక్కని ఆరోగ్యకరమైన పోటీని చూడబోతున్నాం మనం. బట్ ఈరోజు కూడా 2 మ్యాచ్ ఉన్నాయి, దాని గురించి విశ్లేషణ తర్వాతగా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.